అన్ని పురాణాలకి దేవి అన్ని పురాణాలకి దేవి భాగవత పురాణానికి డిఫరెన్స్ ఏంటి? ఇది ఈ పురాణము అన్ని పురాణాలకి రాజు ఎలాగా ఆ, అని వేదవ్యాసుడు సూతుడి ద్వారా చెప్పిస్తూ ఉంటారు. అలా స్టార్ట్ అవుతుంది ఈ పురాణం. అయితే తర్వాత చాప్టర్ 4 అంటే ఫస్ట్ చాప్టర్ 4th దాంట్లో ఏముంటుందంటే శ్రీ విష్ణు అండ్ బ్రహ్మ హోమేజ్ టు దేవి అన్నమాట. ఫస్ట్ టైం విష్ణుమూర్తి ఎలా పుడతాడు, బ్రహ్మదేవుడు ఎలా పుడతారు, తర్వాత శివుడు ఎలా పుడతారు అనేది చిన్న స్టోరీ 3rd చాప్టర్ లో వస్తుంది అది. సో ఫస్ట్ చాప్టర్ లో దాని ఇంట్రొడక్షన్ ఇస్తుంది. తర్వాత హయగ్రీవుని అవతారం అన్నమాట. హయగ్రీవుని అవతారం అంటే శ్రీ విష్ణువు యొక్క ఆ, మనకి ఆ, గుర్రం యొక్క అవతారాన్ని హయగ్రీవ అవతారం అంటారు. అది ఏ విధంగా వచ్చింది అనేది మనం ఆ, ఉంటుంది ఫస్ట్ చాప్టర్ లో. దాని యొక్క శాంపుల్ ఒకసారి విందామండి. ఏ విధంగా ఆ, హయగ్రీవుని అవతారం వచ్చే ముందు ఆదిశక్తిని ఏమేమి ప్రార్థించారు, ఎలా ప్రార్థించారు అనేది చిన్న శాంపుల్ రికార్డింగ్ నేను ప్లే చేస్తాను, దయచేసి వినండి. వేదాలలో ఆదిశక్తి గొప్పతనం యొక్క వర్ణన. శ్రీమద్ దేవి భాగవతము. వేదాలు తమ మంత్రోచ్చారణను ఇలా ప్రారంభించాయి. ఓ దేవి, నీవు మహామాయవు. మహా దేవతలకు కూడా భ్రమ మరియు గందరగోళాన్ని కలిగించే అత్యున్నత సృష్టికర్తవు. సృష్టి చేయడం నీ స్వభావము. నీవు మొత్తం విశ్వానికి జీవాన్ని ఇచ్చేదానివి. నీవు 3 గుణాలకు అతీతురాలైన నిర్గుణ సంపన్నవు. నీవు మనస్సు యొక్క గుణాలు, లక్షణాలకు అతీతమైన చైతన్యమూర్తివి. నీవు సదాశివుని స్వచ్ఛమైన కోరిక యొక్క బీజ శక్తివి. శ్రీమాత, నీకివే మా వందనాలు. ఓ దేవి, నీవు ఈ సృష్టికి ఆశ్రయము, రక్షణ ఇవ్వటానికి విశ్వరూపంలో ఆవిర్భవించావు. నీవు ప్రత్యేకమైన విశ్వ అనే జాగృత స్థితివి. నీవే ధీ అంటే శుద్ధమైన జ్ఞానము. నీవే శ్రీ అనగా శుభప్రద కాంతివి. తేజస్సువు, క్షమ, శ్రద్ధ, మేధ ఇంకా స్మృతి. ఓంలోని సగం అక్షరం అర్ధమాత్రవు నీవే. గాయత్రి మంత్రంలో ప్రణవ శక్తివి నీవే. నీవే జయ మరియు విజయ అంటే రాచరికము మరియు విజయము నీవే. నీవే లజ్జ అనగా నిరాడంబరమైన సిగ్గు. నీవే ధాత్రి అనగా అందరికి నీ దివ్య ప్రకంపనలతో పోషణ ఇచ్చేదానవు. నీవే కీర్తి అనగా గౌరవము మరియు ఆరాధనకు అర్హురాలివి. కరుణామయ అయిన తల్లి, నీకివే మా ప్రణామాలు. ఓ దేవి, నీవు 3 లోకాల సృష్టికర్తవు. నీవు సాక్షాత్తు హితకారివి. అమ్మలందరికీ అమ్మవు. జ్ఞాన సాగరానివి నీవే. నీ ఆశీర్వాదం వలననే వేదాలకు అసలైన అర్థము తెలుపబడినది. నీవే మా ప్రార్థనలకు అన్ని ఫలాలను ఇచ్చే తల్లివి. నీవు చేసేదంతా సర్వ ప్రాణుల యొక్క హితము కోసమే. నీవు పరమ పూజనీయురాలివి. నీవు తీవ్ర శోక తప్తులైన వ్యక్తుల దుఃఖాన్ని తొలగిస్తావు. నీవు సర్వదా మంత్రాలను నీ స్వరూపంగా కలిగి ఉన్నావు. నీవే సర్వ మంత్ర సిద్ధి అనగా అన్ని మంత్రాలకు బీజ రూపము మరియు వాటి ఫలము నీవే. నీవు అజ్ఞానము అనే చీకటిని తొలగిస్తావు. నీవు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులను
ఇంద్రుడు, అగ్ని, సరస్వతి మరియు సూర్యులను సృష్టించావు. సృష్టి చేయాలని కోరిక కలిగినప్పుడు నీవు ఈ దేవతలను, విశ్వాలను సృష్టించేలా చేస్తావు. నీవు అసమానురాలివి. నీకు సమానమైన వారు ఎవ్వరూ లేరు. నిన్ను తగు రీతిలో వర్ణించగల లేదా నీ పేర్లను లెక్కించగలిగే వ్యక్తి ఇంకా సృష్టించబడలేదు. తమ ఉనికిలోని చిన్న నీటి మడుగుని అర్థం చేసుకోలేని వారు విశాలమైన, శక్తివంతమైన సముద్రమంతటి నిన్ను ఎలా అర్థం చేసుకోగలరు తల్లి? ఓ భగవతి, దేవుళ్లలో కూడా నీ గుణాలను ఆవరించేవాడు కాని, గ్రహించగలిగేవాడు కాని లేరు. నీవు జగజ్జననివి. జీవుల యొక్క అన్ని అవయవాలకు పునాది అయిన మరియు అన్ని జీవులలో ఎల్లప్పుడూ కొలువుండే ఆ దేవతకు మా వందనాలు. ఓ దేవి, నీవు అభయదాన ముద్రను స్వీకరించినప్పుడు ఒక చేతితో వరము మరియు మరొక చేతితో రక్షణ మరియు నిర్భయతను ఇస్తావు. ఓ తల్లి, కనిపించే దేవుళ్లను మరియు కనిపించని దేవుళ్లను, అధికారులను నీవు సంభాళిస్తున్నావు మరియు మార్గ నిర్దేశం చేస్తున్నావు. నీవు సంపూర్ణ విశ్వం యొక్క భాండాగారము. అన్ని పురాణాలు, గ్రంథాలు కూడా నీ దివ్య స్వరూపాలను, నీ సౌందర్యాన్ని, నీ శక్తులను అన్ని వర్ణన చేయడంలో విజయవంతం కానప్పుడు కేవలము మానవ మాత్రులమైన మేము ఈ జ్ఞానం కోసం ఎలా ఆకాంక్షించగలము? నీ గురించి నీకే సర్వము తెలియనప్పుడు మేము ఏమని వర్ణించగలము తల్లి? ఓ కరుణామయి, శ్రీ విష్ణువు యొక్క శిరస్సు అతని దివ్య శరీరం నుండి వేరు చేయబడిందని నీకు తెలుసు. పైగా అది తెలిసినప్పటికీ నీవు దాని ప్రభావాన్ని పరికిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో శ్రీహరి శిరస్సు లేకుండా ఉన్నాడు. ఇది మాకు ఆశ్చర్యంతో పాటు దుఃఖాన్ని కూడా కలిగిస్తున్నది. ప్రాణం పోసేది, ప్రాణం తీసుకునేది నీవే అయినప్పుడు అతని తల తిరిగి అతని శరీరంతో కలపటానికి ఎందుకు జాగు చేస్తున్నావో తెలుసుకోవటం మా తెలివితేటలకు మించిన పని. ఓ జగదంబ, నీ యొక్క ఈ నాటకము మా అవగాహనకు మించినది. ఎవరైనా దైత్యుడు లేదా రాక్షసుడు ఘోర తపస్సు చేసి నీ నుండి ఈ వరము పొందినందువలన శ్రీ విష్ణువు శిరస్సు లేనివాడిగా ఉండిపోయాడా? లేదా అతనిని ఈ స్థితిలో చూడటము మీకు సంతోషకారకమా? లేక మీరు శ్రీలక్ష్మి పట్ల అసంతృప్తి చెందటం వలన ఆమె తన స్వామిని కోల్పోవలసి వచ్చినదా? మీరు ఆమె పట్ల అసంతృప్తి చెందే అవకాశం ఉందని మేము అంగీకరిస్తున్నాము. అయితే ఆమె మీ నుండే ఉద్భవించినది కావున క్షమించమని మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి కరుణించి శ్రీ విష్ణుమూర్తి తలను పునరుద్ధరించి శ్రీ లక్ష్మీదేవి తన స్వామితో తిరిగి కలిసేలా కనికరించవమ్మా. మేము నిన్ను ముక్త కంఠంతో ప్రార్థిస్తున్నాము తల్లి. ఓ దేవి, దయచేసి విశ్వానికి అధిపతి అయిన శ్రీ విష్ణువుకు జీవితాన్ని ప్రసాదించండి. తద్వారా ఈ దుఃఖకరమైన సముద్రము మరొకసారి మోక్షాన్ని పొంది తనను తాను పునర్జన్మ చేసుకోగలదు. ఓ తల్లి, శ్రీ విష్ణువు యొక్క పవిత్ర శిరస్సు ఎక్కడ పడిపోయిందో కూడా మాకు తెలియదు. స్పష్టంగా దైవ సహాయం లేకుండా మేము ఏది చేయలేము. ఓ దేవి, నీవు దేవతలను అమృతంతో పోషించే విధంగానే దయచేసి ఈ సృష్టిని కూడా పోషించి దాని ఉనికిని కాపాడండి. సూత మహాముని ఇలా పలికారు. వేదాలు తల్లిని శరీరము, మనస్సు మరియు ఆత్మతో పూజించిన తరువాత మహామాయ గుణాతీత అయిన దేవి ప్రసన్నురాలయ్యింది. దేవతలు మరియు వేదాలకు దేవస్వరము వినిపించింది. ఆ వాణి యొక్క ప్రతి అక్షరంలోనూ శ్రేయస్సు వెల్లివిరిసి
అందరినీ సంతోషముతో నింపింది. వారు ఆ వాణి విని ధన్యులయ్యారు. దేవతలారా, ఇప్పుడు చింతించవలసిన అవసరం లేదు. మీ దృష్టిని శాంతపరచి ప్రశాంతముగా ఉండుము, మరియు మీ ఆసనములను అధిరోహించుము. వేదాలు నా స్తోత్రాలను గానం చేయడం ద్వారా నన్ను సంతోషపెట్టాయి. ఈ స్తుతులను గొప్ప భక్తితో మరియు శ్రద్ధతో చదివిన లేదా వినే ఏ మనుష్యుడికైనా అతని దుఃఖాలు మరియు జీవితంలోని ఒడిదుడుకులు, అల్లకల్లోలాలు అన్నీ నశిస్తాయి, మరియు అతను శాంతి ఆనందముతో జీవిస్తాడు. వేదాలు పాడిన ఈ కథలు వేదాలతో సమానము. శ్రీమద్ దేవి భాగవతము. మీరు ఆదిశక్తి ఎవరో తెలుసుకోవాలంటే పరమ పవిత్ర పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి చెప్పిన దేవి భాగవతం చదవండి. జై శ్రీ మాతాజీ. శ్రీమద్ దేవి భాగవత్. జై అండి. ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ లో ఉంటుందండి. అంటే అవాక్ అయ్యే పరిస్థితిలో దేవి భాగవతం మొదలవుతుంది. అవాక్ అయ్యే పరిస్థితి ఏంటి అంటే హయగ్రీవ అవతారం. హలో పూర్ణ గారు, షుడ్ ఐ కంక్లూడ్ ఆర్ కంటిన్యూ? ఇస్ దేర్ ఎనీ టైం రెస్ట్రిక్షన్? ఓకే, కంటిన్యూ. అంటే కంఫర్టబుల్ కదండి? ఓకే అమ్మా. సో ఇక్కడ హయగ్రీవ అవతారంలో దీనికి ముందర జరిగింది. ఇప్పుడు మీరు విన్న రికార్డింగ్ ఒకే ఒక రికార్డింగ్ చేశానండి తెలుగులో, ఎక్స్పెరిమెంట్ కింద. సో ఇది ఐ విల్ షేర్ ఇన్ ద గ్రూప్. ఇక్కడ ఈ సంఘటన ఏంటంటే, మనుషులు ఏ కష్టం వచ్చినా, ఏ రాక్షసుడు వచ్చినా ఫస్ట్ వచ్చి విష్ణుమూర్తి అక్కడ సంహరిస్తాడు అని రామాయణంలో కానీ ఇతర పురాణాల్లో కానీ అన్ని చోట్ల ఉంది. కానీ ఇక్కడ దేవి భాగవత పురాణంలో విష్ణుమూర్తే హెల్ప్లెస్నెస్ తో ఉన్న పరిస్థితుల్లో దేవి భాగవత పురాణం మొదలవుతుంది. అలా మొదలెట్టడం జరిగింది వేదవ్యాసుల వారు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, విష్ణుమూర్తి కంటిన్యూస్ గా ఒక 15,000 సంవత్సరాలు ఒక రాక్షసుడితో యుద్ధం చేసి అలసిపోయి ఆ రాక్షసుడిని సంహరించి వైకుంఠానికి వచ్చి ఉంటాడు. అయితే ఆయనకి బాగా అలసటతో ఆయన పట్టుకున్న సారంగం అంటారు, ఆయన పట్టుకున్న విల్లుని మీద తల ఆంచి అలా నిద్రపోతున్నాడు అనమాట. అఫ్ కోర్స్ ఇవన్నీ లీలల కిందే, మనం ప్రాక్టికల్ గా ఇలా జరిగింది, బట్ ఇవన్నీ లీలా ఒక ఘటన మనకి చెప్పడానికి జరుగుతూ ఉంటాయి. అన్యదా భావించొద్దు. మనలాగా హెల్ప్లెస్నెస్ నేచర్ లో దేవతలు ఉండరు, మనం అలాంటి మాయలోంచి బయటికి రావాలి. బట్ ఇది మీరు సాత్విక భక్తితో, సాత్విక శ్రద్ధతో వినాల్సిన కథ. ఎక్కడ జడ్జ్ చేయడానికి జడ్జ్ చేయకూడదండి. ఇవి ఇంకొకటి చిన్న విన్నపం ఏంటంటే, ఇది నిజమా అబద్ధం అని జడ్జ్ చేసి అసలు ఇది కథలు ఏదో రాశారు అనే ఇంప్రెషన్ ఉంటే ఫస్ట్ అంశం చెప్పుకోండి, మీ ఆజ్ఞ క్లియర్ చేసుకోండి, మీరు జూమ్ మీటింగ్ నుంచి బయటకు వెళ్ళచ్చు. కొంతమంది ఫీల్ అవుతున్నట్టున్నారు. అదేంటంటే అది మహాపాపాలు వస్తాయి. మీరు వింటే మీ శారీరక ఇబ్బందులు, చక్రాసు, మన భక్తి ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మాతాజీని మన హృదయంలో మనం ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం భక్తితో, మన శ్రద్ధతో. ఈ కథల్లో డౌట్స్ ఉండకూడదండి. ఓకే, అది ముందర మనం కన్క్లూడ్ చేసుకుందాం హార్ట్ఫుల్ గా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ సంఘటనకు వస్తే విషయం ఏంటంటే, ఆయన విల్లుకి తల ఆంచి, తనకి 5 తలలు ఉంటాయి విష్ణుమూర్తికి, చతుర్భుజుడుగా ఉండి 4 చేతులతోనూ విల్లుని పట్టుకుని తల పట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఒక 5,000 years అలాగే నిద్రపోతూ ఉంటే అక్కడ వేరే పెద్ద యజ్ఞం చేయాల్సి వస్తుంది వేరే రాక్షసుడి కోసం. అప్పుడు శివుడు, బ్రహ్మ, ఇతర దేవతలు, ఇంద్రుడు వీళ్ళందరూ కలిసి వైకుంఠానికి వస్తారు. అయితే ఈయనేమో ఇలా ఆనుకుని పడుకుని ఉంటారు. అయితే ఎంత లేపినా, ఎంత స్తోత్రం చేసినా ఆయన లేవరు.
అప్పుడు ఆ, బ్రహ్మదేవుడు ఏమంటాడంటే వమ్రి అని ఒక పురుగు ఉంటుంది, దానికి 6 కాళ్ళు ఉంటాయి. నార్మల్ గా మనకి నల్ల ఏమంటారు ఈ సైజు పురుగు ఉంటుంది. ఆ ఆ పురుగుతో వింటినారిని కట్ చేయమని చెప్తాడు. అయితే వింటినారిని కట్ చేసిన వెంటనే ఆ, ఆ, ధనుస్సు పూర్తిగా విడిపోయి మన దానికి తల పెట్టి ఆనుకున్న విష్ణుమూర్తి తల ఎగిరిపోతుంది అనమాట. సప్త సముద్రాలు దాటి ఎక్కడో పడుతుంది. అయితే శరీరం విష్ణుమూర్తి శరీరం ఉంటుంది వైకుంఠంలో. మొత్తం ఆ, మొత్తం 14 భువనాలు చీకటితో నిండిపోతాయి. శివుడు బ్రహ్మ కూడా ఏం చేయలేరు. అప్పుడు ఈ స్తోత్రం ఇప్పుడు మీరు విన్న రికార్డింగ్ ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడు శివుడు కలిసి వేదాలను పిలిచి 4 వేదాలు పురుష రూపంలో వస్తాయి. ఆ 4 వేదాల చేత ఆదిశక్తిని ప్లీజ్ చేయండి, మాకు విష్ణుమూర్తి వెనక్కి కావాలి అనగానే ఈ విధంగా ఇప్పుడు మనం రికార్డింగ్ విన్న ఇంట్రొడక్షన్ చెప్తున్నాను. అయితే ఈ రికార్డింగ్ అయిన తర్వాత ఆదిశక్తి ప్రసన్నురాలై పలానా పలానా రాక్షసుడు ఉన్నాడు, వాణ్ణి సంహరించడానికి విష్ణుమూర్తి కా తక్షణ కర్తవ్యం ఏంటంటే హయగ్రీవుడి గురించి అవతరించడం. అందుకని పలానా పలానా చోట ఇక్కడ ఒక గుర్రం ఉంది, ఆ తలను తీసుకొచ్చి విష్ణుమూర్తికి పెట్టండి. విష్ణుమూర్తి గుర్రం అవతారం అయ్యాక యథాతథంగా మళ్ళీ విష్ణుమూర్తి లక్ష్మి గారు ఇక్కడ ఉంటారు అని ఆదిశక్తి చెప్తారు. సో ఇది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది దేవి భాగవత పురాణం. ఒకే ఒక్క మాటలో వ్యాసుడు చెప్పేశాడు విష్ణుమూర్తి స్థానం ఏంటి, శివుడి స్థానం ఏంటి, దేవుడి స్థానం ఏంటి, వాళ్ళు ఎక్కడ చేతులు కట్టుకుని నిలబడ్డారు దగ్గర స్టార్ట్ అవుతుంది దేవి భాగవత పురాణం. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సెల్స్. మాతాజీ చాలాసార్లు చెప్తారు, మీరు అందరి కుండల్ని కుడి చేతితో లేపుతున్నారు, మీ వైబ్రేషన్స్ తో మీ ప్రేమతో మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఫ్లవర్స్ బ్లాసమ్ అవుతూ ఉంటాయి. ఇంగ్లాండ్ లో ఏ ఫ్లవర్ కి స్మెల్ ఉండదు, అలాంటి సహజోగులు పెంచిన ఫ్లవర్స్ కి మంచి ఫ్రాగ్రెన్స్ రావడం మొదలవుతుంది. ఇవన్నీ సహజోగిస్ చేయగలుగుతున్నారు. అంత ఈజీ కాదు అని చాలా స్పీచెస్ లో శ్రీ మాతాజీ చెప్తూ ఉంటారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ కథలు తెలిస్తే శ్రీ మాతాజీ ఎందుకు అలాగా చెప్తున్నారో మనకు అర్థం అవుతుంది అనమాట. మన తల్లిని మనం అర్థం చేసుకోవడం ఎంతైనా అవసరం. శ్రీ శివుడు కానీ శ్రీ విష్ణువు కానీ శ్రీ బ్రహ్మదేవుడు కానీ ఒక్కరికి కూడా ఆత్మ సాక్షాత్కారం ఇచ్చే అవకాశం చాలా తక్కువ, ఇవ్వలేరు అని చెప్పారు శ్రీ మాతాజీ. ఖచ్చితంగా మనం ఇస్తున్నాం అంటే మనం వాళ్ళ స్థాయిలో, వాళ్ళకన్నా బెటర్ స్థాయిలో, వాళ్ళు కుళ్ళుకునే స్థాయిలో మనం శ్రీ మాతాజీ పాదాలని ఫోటోగ్రాఫ్ ని మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం, మన ఒంట్లో హృదయంలో పెట్టుకుంటున్నాం అనేది చాలా చాలా పెద్ద విషయం. ఇది మనం ఎంత ఎస్టాబ్లిష్ అయితే ఈ నమ్మకం, మనకి ప్రాబ్లమ్స్ అంత తగ్గుతాయండి. ప్రాబ్లమ్స్ అనేది భౌతిక విషయాలు, ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ వచ్చే ప్రాబ్లమ్స్. బట్ మనం స్పిరిచువల్ గా మనం ఎదిగే కొద్దీ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, సోషల్, ఫినాన్షియల్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏమవుతారంటే మబ్బుల్లా విడిపోతాయి. అవి ఎగ్జిస్ట్ అవ్వవు, దే డజంట్ ఎగ్జిస్ట్. మనకి మన కర్మలకి కాస్త అడ్డు తగలడానికి, మన మెడిటేషన్కి అడ్డు తగలడానికి కొన్ని కర్మలు, కొన్ని ఘటనలు మన జీవితాల్లో వస్తూ ఉంటాయి. కానీ అవి ఏంటంటే మాతాజీ పాదాలు పట్టుకోనంత వరకే ఇతర జాతక చక్రం కానీ, వాస్తు శాస్త్రం కానీ, ఇంకోటి ఇవన్నీ లేవని కాదు, అవన్నీ వాటి పని అవి. నవగ్రహాల ఇబ్బందులు కానీ సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు. బట్ అవన్నీ మన ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మాతాజీ పాదాలని మనం గట్టిగా మానసికంగా పట్టుకోవట్లేదు అనే దానికి కాజ్ అదైతే ఎఫెక్ట్ మనకు వచ్చే ప్రాబ్లమ్స్. అదే మాతాజీ పాదాలను గట్టిగా నిజంగా భక్తితో పట్టుకుంటే మనకి ప్రాబ్లమ్స్ రావు, ఖచ్చితంగా రావు, 100% రావు. సో అది మన భక్తి మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనే కోణంలో మటుక్కే నేను దేవి భాగవతాన్ని కొద్దిగా ముందర తీసుకెళ్ళడం జరుగుతుంది. మొత్తం అన్ని స్టోరీస్ వినాలంటే అంత ఈజీ కాదండి. మనం బెస్ట్ ఏంటంటే మీకు యూట్యూబ్ లో వినొచ్చు. యూట్యూబ్ లో వినడం, వేరే వాళ్ళు చెప్పింది వాళ్ళ వైబ్రేషన్స్ మనకి అటాక్ అవుతాయి అనే దృక్పథం ఉంటే శుభ్రంగా విజిఎస్ పబ్లికేషన్స్ చదువుకోవడం బెటర్. అంటే తెలుగులో కూడా ఒక మేడం చేశారు, కాకపోతే అందులో కొద్దిగా మిస్టేక్స్ ఉన్నాయి. అంటే దేవి భాగవతంలో ఉండాల్సిన అన్ని స్టోరీస్ అందులో ఇంక్లూడ్ అవ్వలేదు. లాంగ్వేజ్ ఆల్సో ఈజ్ నాట్ దట్
తెలుగు కూడా అంత పద్ధతిగా ఉండదు. సో బయట బుక్ చదివినా, లోపల బుక్ చదివినా, సహజ బుక్ చదివినా, మనం దృష్టి మాతాజీ వైపు ఉండి మన హృదయం మాతాజీతో లింక్ అయి ఉందా లేదా అనేది $1,000,000 క్వశ్చన్. తర్వాత ఈ హయగ్రీవ్ అవతారం గురించి ఉంటుంది. తర్వాత శ్రీ విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. అంటే ఫస్ట్ చాప్టర్ 6th ఏముంటుందంటే 10,000 సంవత్సరాలు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటే కుడి చెవుల నుంచి మధువు, ఎడం చెవుల నుంచి కైటబుడు పుట్టాడు. ఈ మధు కైటబులు వెళ్ళి బ్రహ్మదేవుడిని బ్రహ్మ పదవి వదిలేసి నాకు బ్రహ్మ పదవి ఇవ్వండి అని గొడవ పడతారు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు. విష్ణుమూర్తి ఏమో నిద్రలో ఉంటాడు. సో ఎంత లేపినా లేకపోతే అప్పుడు మళ్ళీ ఆదిశక్తిని ప్రార్థిస్తాడు. సో ఈ దేవి భాగవతం అంతా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ లో ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఆదిశక్తి ప్రార్థనలు, ఎక్కడెక్కడ మనకి చేతులు ఎత్తేసిన చోట ఆదిశక్తి 9 చేతులతో 16 చేతులతో వచ్చి మహిషాసురుని చంపడం, అలా ఆదిశక్తి ఎక్కడెక్కడ ఏ విధంగా బ్రహ్మాండాన్ని ఈ రోజుకి ఫలానా మార్చి నెలకి ఫలానా వరకు ఈ బ్రహ్మాండాన్ని కాపాడారు ఈ దేవి అనే ప్రక్రియ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి అండి ఇది దేవి భాగవత పురాణం. అన్ని కథలు వర్సెస్ కింద లైన్ గా ఉంటాయి అన్నమాట. సో ఈ యోగ నిద్రని ప్రార్థించిన బ్రహ్మదేవుడికి అప్పుడు మనకి అణువు మన ప్రతి వెంట్రుకలోంచి యోగ నిద్ర దేవి బయటికి వచ్చి విష్ణుమూర్తి శరీరాన్ని నుంచి బయటకు వచ్చి అప్పుడు విష్ణుమూర్తి నిద్ర లేచి ఇలాగా 5,000 సంవత్సరాలు యుద్ధం చేసి మధుకైటబుల అంతం చేస్తాడు. సో అది ఒక కథ. సో అప్పుడు విష్ణుమూర్తి చేసిన శ్లోకాలు అవన్నీ దేవి భాగవతంలో ఉంటాయి. తర్వాత వేదవ్యాసుడు తనకి ఒక కొడుకు కోసం శివుడికి తపస్సు చేసి ఒక కొడుకుని ఇవ్వమని కోరుకుంటాడు. ఆ స్టోరీ ఒకటి ఉంటుంది. తర్వాత మహాలక్ష్మి అండ్ విష్ణు అండ్ బ్రహ్మ వాళ్ళ కాన్వర్జేషన్స్ ఉంటాయి రాజా జనకుడితో. సో వాళ్ళు రాజా జనకుడిని కలవడానికి మన వ్యాసుడి కొడుకు వెళ్ళి వాళ్ళ సిచ్యుయేషన్స్ వాళ్ళు మాట్లాడుకున్న ఘటనలు అన్నీ ఉంటాయి. తర్వాత సెకండ్ చాప్టర్ లో సత్యవతి గారు, ఆ తర్వాత భీష్మ పితామహ వాళ్ళ జననం, వాళ్ళు ఎలా ఉన్నారు, శాంతాను అంటే మహాభారతం ముందర జరిగిన కథలు, వాటితో సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. అలాగా కౌరవులు పాండవులు చిన్నగా మొత్తం డీటెయిల్స్ ఉండవండి. ఎక్కడైతే మహాభారతంలో మిస్ అయిన చిన్న స్టోరీస్ ఉంటాయో అవి ఇందులో ఇన్కల్కేట్ చేయడం జరుగుతుంది. తర్వాత రురు అనే వ్యక్తికి చిన్న కథ. రురు అనే ఒక ఋషికి ప్రమద్వర అనే అమ్మాయితో వివాహం జరిపించాలని అందరూ వస్తారు మన కుటీరానికి. అయితే అక్కడ ఏమవుతుందంటే ప్రమద్వరని రేపు పెళ్లి కూతురుని చేసేసాక, అమ్మాయిని పెళ్లి కూతురు చేసేసాక ఈ ప్రమద్వరకి ఏమవుతుందంటే శివుడి అర్చన కోసం, గౌరీ పూజ కోసం పువ్వులు తేవడానికి అడవిలోకి వెళ్తారు. అడవిలోకి వెళ్ళినప్పుడు పాము కాటేస్తుంది, తక్షకుడు అనే పాము కాటేస్తుంది. సో అయితే ఈయన మన ప్రమద్వరిని పాము కాటేస్తే రురువు రేపు పొద్దున పెళ్లి అనగా పాము కాటేసి ఈమె చనిపోయేసరికి ఇంకా ఋషులు ఏమీ చేయలేరు. ఈ రురువు ఏం చేస్తాడు అంటే యముడి దాకా వెళ్తాడు, నారదుని తీసుకుని యముడి దాకా వెళ్ళి యముడు ప్రార్థన చేస్తాడు అనమాట ఆదిశక్తికి. సో ఇలా రేపు పొద్దున్న పెళ్లి పెట్టుకుని గౌరీ పూజ కోసం పువ్వులు తీసుకొస్తుంటే ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు యముడు అంటాడు, రురు నీ యొక్క ఆయుష్లో సగం ఆయుష్ కనుక ప్రమద్వర గారికి ఇస్తే ఆమె బతుకుతుంది, నేను అంతవరకు చేయగలను అంటాడు. అయితే రురు తన సగం ఆయుష్ ఆమెకి ఇస్తాడు. ఇది కూడా ఆదిశక్తి చాలా మంది చనిపోయిన వాళ్ళని బతికించలేరు అంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్. 50% ఆయుష్ ఆ అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటారు. అది సో ఈ విధంగా స్టోరీ వెళ్తూ ఉంటుంది. తర్వాత జన్మేజయుడు సర్పయాగం స్టార్ట్ చేస్తాడు. సో ఆ స్టోరీస్ తో మనం ఇప్పుడు టైం కాలాతీతం అయింది కాబట్టి
నెక్స్ట్ సెషన్లో మనం కంక్లూడ్ చేసుకుందాం. సో అందరం చేతులు ఓపెన్ చేసి మాతాజీ వైపు చూస్తూ శ్రీ మాతాజీ, మీ దయ వలన దేవి భాగవత పురాణంలో ఒక వాక్యం చెప్పినా మా జన్మ తరించినట్టే తల్లి. ఒక వాక్యం విన్నా మా శరీరంలో ఉన్న అన్ని అణువులు పులకించే ఆనందాన్ని మాకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తల్లి. అమ్మా జగన్మాత, రక్ష రక్ష. ఈ రోజు దేవి భాగవత పఠనంలో కానీ నా వల్ల కానీ ఇతర మెంబర్స్ వల్ల కానీ తెలిసి తెలియక తప్పులు జరిగితే అనంత ప్రేమతో దయచేసి క్షమించండి తల్లి. దేవి ప్రసన్న వరదా భవ, దేవి ప్రసన్న వరదా భవ. క్షమస్వ పరమేశ్వరి, క్షమస్వ పరమేశ్వరి. మనందరం మన కుడ్డల్ని రేస్ చేసుకుని బంధం తీసుకుని